అబ్బే మన తమనన్న ఇండస్ట్రీకి పెద్ద తెగులు తెచ్చి పెట్టాడు భయ్య. కష్టం. భయ్య ఏం చేశాడంటే ప్రతిదాన్ని రెక్కలు ఇచ్చేసాడు. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కి రెక్కలు ఇచ్చి గాల్లో తేలిపించాడు. ఎలాగా రివర్బ్ వేసి. సో అన్న పిండుతున్నాడు రో రివర్బ్ అని మన బాయ్స్ అందరు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆలిపిండడం మొదలెడుతున్నారు. భయ్య అన్న అక్కడ నారింజ పండు పిండుతుంటే నువ్వు ఇక్కడ నిమ్మకాయ పిండుతున్నావు, అది ఇది ఒకటే ఎలాగవుతుంది అంటే నా ఉద్దేశం తాను దాన్ని వాడుతున్న విధానం వేరు, నువ్వు దీన్ని వాడుతున్న విధానం వేరు. ఎవడో వేస్తాడని చెప్పి మనం అలాగే వేసేస్తే అదే లాంటి రిజల్ట్స్ రావు, చెత్త కుప్పలా వస్తుంది. మరి చెత్త కుప్పలా రాకుండా చిరునవ్వులా రావాలి అంటే తెలుగులో మ్యూజిక్ టిప్లు ఆవిడిస్తాడు మా ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. రివర్బ్ అనేది ఒక ఎఫెక్ట్ భయ్యా, దాన్ని మనం యాడ్ చేస్తే సౌండ్ పెద్దగా అయిపోతుంది, మొత్తం ఇంకా దొలగొడేస్తుంది అనుకుంటారు. ఇది ఓన్లీ సగమే కరెక్ట్. ఇన్ రియాలిటీ రివర్బ్ అనేది ఒక ఎఫెక్ట్ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? ఒక లిజనర్ కి మీ సౌండ్ ఎలాంటి స్పేస్ లో ఉంటుందో చెప్పే ఇన్ఫర్మేషన్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు బాత్రూమ్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఓ రకమైన రీసౌండ్ లా వినిపిస్తుంది కదా, అదే ఓ హాల్లో మాట్లాడితే వేరేలా వస్తుంది, ఓ చిన్న రూమ్ లో మాట్లాడితే ఇంకోలా వస్తుంది. ఈ డిఫరెన్సెస్ అన్ని రివర్బ్ వల్ల వస్తాయి అనమాట. అండ్ మన బ్రెయిన్ ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ రివర్బ్ విని ఓకే ఇది బాత్రూమ్, ఓకే ఇది హాల్, ఇది అవుట్డోర్ అన్నట్టు డిసైడ్ చేసేస్తుంది. బాత్రూమ్ లో ఉన్నావా అంటాం మన ఫోన్ మాట్లాడిన, దిస్ ఇస్ ద రీజన్ వై. సో మీ వోకల్ కి రివర్బ్ వేసినప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వోకల్ ఏ స్పేస్ లో ఉండాలి అన్నది మీరు చూసుకోవాలి ఫస్ట్. అండ్ ఒకవేళ మీరు ప్లగ్ ఇన్ పారామీటర్స్ ఏమైనా లైట్ అవుట్ ట్వీక్ చేస్తున్నారన్నా కూడా దాని అర్థం ఇదే, ఈ పర్టికులర్ స్పేస్ ఉంది కదా అంటే బాత్రూమ్ ని కొంచెం లావుగా చేస్తున్నాం, చిన్నగా చేస్తున్నాం, లేదంటే ఆ హాల్ ని కొంచెం పొడవుగా చేస్తున్నాం, ఇది దాని అర్థం పారామీటర్స్ మార్చడం అంటే కూడా. సో ఇప్పుడు దీన్ని మన మిక్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే కనుక రివర్బ్ మీ మిక్స్ కి ముఖ్యంగా 3 విషయాలు చేస్తుంది. ఫస్ట్ థింగ్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. అంటే మీ డ్రై వోకల్ ఒక వాక్యూమ్ లా ఉంటుంది, అంటే ఒక గాలి లేని ఒక ఎయిర్లెస్ రూమ్ లాగా అనమాట ఉంటది. సో లిజనర్ బ్రెయిన్ కి ఏంటంటే అది విన్నప్పుడు అది న్యాచురల్ గా అనిపించదు. అందుకని రియాలిటీలో మనం అందరూ ఏదో ఒక స్పేస్ లోనే కదా మాట్లాడతాం, ఏమీ లేని వాక్యూమ్ లో మాట్లాడడం కదా. అందుకని రివర్బ్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో వోకల్ ఒక రియల్ లొకేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ లిజనర్ కూడా సబ్ కాన్షియస్ గా ఇది కొంచెం ఒక స్పేస్ లోని రియాలిటీలో ఉన్న వోకల్ అన్నట్టు యాక్సెప్ట్ చేసే ఒక అవకాశం ఉంటుంది సబ్ కాన్షియస్లీ. ఓకే, ఇక రెండోది డెప్త్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక మిక్స్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ని ఒకే ప్లేన్ మీద పెట్టాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటిని ఎలాగే పెడితే ఫ్లాట్ గా 2D లా వినిపిస్తూ ఉంటది. సో రివర్బ్ తో మీరు ఒక్కొక్క ఎలిమెంట్ ని వేరు డిస్టెన్స్ లో పెట్టచ్చు అనమాట. అండ్ పెట్టగలుగుతారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, సో ఇటు రెండుని ఇక్కడే కాకుండా రివర్బ్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు. సో అలా ప్లేస్మెంట్ ని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోకల్ క్లోజ్ గా, బ్యాకింగ్ వోకల్ ఇంకొంచెం వెనకాల తలుపుకి, ప్యాడ్స్ అంటే ఇంకా వెనక్కి, ఇలా చేయడం వల్ల మిక్స్ కూడా ఇంకొంచెం డెప్త్ యాడ్ అవుతుంది మనకి. ఓకే, ఇక మూడోది గ్లూని క్రియేట్ చేస్తుంది అనమాట. గ్లూ అంటే ఏంటి? సో ఒకవేళ మీరు అన్ని ఎలిమెంట్స్ కి సేమ్ రివర్బ్ పెట్టారు అనుకోండి, అవన్నీ ఆటోమేటిక్ గా ఒకే రూమ్ లో ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది మనకి. అదే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ రివర్బ్స్ కానీ పెడితే అన్ని డిఫరెంట్ స్పేస్ లో ఉన్నట్టు అనిపిస్తుంటాయి. విచ్ ఇస్ ద రీజన్ వై ఇది కూడా వన్ ఆఫ్ ద బిగినర్స్ మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్క ట్రాక్ లో ఒక్కొక్క రివర్బ్ లోడ్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇలా చేసేవాడిని కొత్తలోనే. సో ఒక్కొక్క ట్రాక్ ఒక్కొక్క రివర్బ్ లోడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ వేరు స్పేసుల్లో ఉంటాయి అనమాట. తప్పని అనట్లేదు, కానీ యాజ్ అ టోల్డ్ యూ అన్ని ఒకే స్పేస్ లో ఉంటున్న ఫీల్ రాదు. ఇటువంటి కైండ్ ఆఫ్ స్పేషియల్ పరంగా కానీ డైనమిక్స్ పరంగా గ్లూ అంటే కంప్రెషన్ అలాగైతే వాడతాం, అలా స్పేషియల్ గా కానీ అన్ని ఒక గ్లూని మనం తెప్పించాలంటే అది కేవలం మ్యాచింగ్ రివర్బ్స్ వల్లే వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ సెంట్స్ మనం మనకి నచ్చినట్టు అలా వాడచ్చు. ఇవన్నీ ఇంకా డీటెయిల్ గా నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో నేను చెప్తాను. అండ్ ఒకవేళ దానికోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో నేను పెట్టాను, మీరు యూ కెన్ క్లిక్ దట్ లింక్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దానికి ఒక దోశ, చట్నీ ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా ఇస్తూ ఉంటాను. మన వాళ్ళకి చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాచ్ లవ్స్ దట్ ఎగ్జాంపుల్. సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది కూడా అది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్, యూ కెన్ చెక్ అవుట్ దట్ లింక్ అండ్ సీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఆల్సో మీకు ఈ ఫౌండేషన్ కానీ బాగా సెట్ అయింది అనుకోండి, నేను ఇది వరకు చేసిన ఒక వీడియో ఉంది, అంటే యూఆర్ యూజింగ్ రివర్బ్ రాంగ్ అని ఇక్కడ నేను పెడతాను వీడియో. ఆ వీడియో ఉంది, అక్కడ నేను రివర్బ్ లో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నట్టు కవర్ చేశాను. కానీ ఆ మిస్టేక్స్ అసలు ఎందుకు అవుతాయి అనేది ఆ లాజిక్ మీకు ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా వీడియో గాను చూస్తే చాలా విషయాలు కొంచెం కొత్త యాంగిల్లో కనిపించే అవకాశం ఉంటుంది, విచ్ కెన్ ప్రాబబ్లీ మేక్ యూ అండర్స్టాండ్ దాట్ వీడియో మచ్ బెటర్. నా ఇంగ్లీష్ ఏదో తేడా చేస్తాను అక్కడ, బట్ యూ గెట్ ద పాయింట్. అయితే ఇప్పుడు ఈ రివర్బ్ కి మనకి చాలా పారామీటర్స్ కూడా ఉంటాయి, అంటే డికే అని, ప్రీ డిలే అని, వెట్ డ్రై బ్యాలెన్స్ అని ఇలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ లో నేను కవర్ చేయాలి అని తెలుసుకోవాలి అని మీరు కానీ అనుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి, అండ్ ఐ విల్ మేక్ అ వీడియో అబౌట్ దట్ ఆల్సో. అండ్ ఇదే కాకుండా ఇంకేం తెలుసుకోవాలన్నా కూడా ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.
అండ్ ఐల్ మేక్ ఎ వీడియో అబౌట్ దాట్ ఆల్సో. వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.